ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధిదారులు అన్నట్టు, కూటమికి ఓటేసిన వాళ్ళు మాత్రమే ప్రజలు అన్నట్టు, వేరే ఇతర పార్టీ వాళ్ళైతే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈ రోజు నా నియోజకవర్గంలో జిఎం వలస మండలంలోని జోగుల్డమ్మ పంచాయతీలో ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ ఉపాధి హామీ పనుల్లో మా కార్యకర్త అయినటువంటి బూరి గౌరమ్మ, బూరి త్రినాథ నాయుడు వీళ్ళిద్దరూ కూడా 10 రోజులుగా పనికి వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేటు, వీళ్ళకి సంబంధించినటువంటి మేట్ ఎవరు అనంటే శంకర్ బాబు అనే అతను, ఎలకల శంకర్ బాబు అనే అతను వాళ్ళ వైఫ్, ఐ థింక్ వాళ్ళ వైఫ్ కదా మేట్, అన్రిజిస్టర్డ్ మేట్ అట, రిజిస్టర్డ్ మేట్ కూడా కాదు. ఎవరైతే ఈ శంకర్ బాబు అనే వ్యక్తి వీళ్ళు పనికి వెళ్తున్నప్పటికీ కూడా పని కల్పించకుండా ఇబ్బంది పెట్టి ఆ ఎండల్లో నిలబెట్టి పంపించేయడం, నువ్వు ఇక్కడ కాదు ఇంకొక గ్రూప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి, ఇల్లం నాయుడు అనే వ్యక్తి, కాబోతల ఇల్లం నాయుడు అనేటువంటి మేటి దగ్గరికి వెళ్తే టీడీపీ వ్యక్తి అతను ఏం చెప్పాడు అనంటే మా కాళ్ల మీద పడితే నీకు పని కల్పిస్తాం అని 10 రోజులుగా పాపం వాళ్ళని తిప్పుతూ, పేదవాళ్ళైన వాళ్ళని, ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి వాళ్ళని 10 రోజులుగా తిప్పుతూ 2-3 రోజుల నుంచి పని చేయించుకుని కూడా కనీసం ఫొటోస్ తీయకుండా, ఎందుకంటే మేట్స్ అనే వాళ్ళు ఫొటోస్ తీస్తేనే వాళ్ళకి తర్వాత వేజ్ పేమెంట్ అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. డిమాండ్ ఇచ్చినప్పటికీ కూడా పని చూపించకుండా వాళ్ళని ఎండల్లో నిలబెట్టించి ఎండల్లో పని చేయించుకొని ఈరోజు ఫొటోస్ తీయకుండా వాళ్ళని హెరాస్ చేస్తూ, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి హెరాస్ చేస్తూ, ఈ రోజు ఆవిడ మనస్తాపానికి చెంది ఇన్ని రోజులుగా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఈ వయసులో మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఇద్దరం భార్యాభర్తలు అని మనస్తాపం చెంది ఈరోజు గడ్డి మందు తాగి ఈరోజు ఆత్మహత్యాయత్నం ఆవిడ చేసింది. విత్ ఇన్ టైంలో గనక చినమేరంగి హాస్పిటల్ కి ఇక్కడ సిహెచ్సికి తీసుకురాకపోతే ఈ రోజు ఆవిడ ప్రాణాలు వదిలిపెట్టేసేది. 15-20 మినిట్స్ లో తీసుకురాబట్టి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. 15-20 నిమిషాలు ఇన్ టైంలో తీసుకురాబట్టి ఆవిడ సేవ్ అయింది, లేకపోతే ఆవిడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో ఈరోజు కళ్ళారా కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు ప్రజలు కాదా? ఓన్లీ కూటమి కోటేసిన వాళ్ళు, కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజలా? ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలు అందరూ మా వాళ్ళు అన్నట్టుగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇదే రాజ్యాంగం చెబుతుంది. కానీ ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మాకు పార్టీలు మాత్రమే ముఖ్యం, మా పార్టీ వాళ్ళకి మాత్రమే మేము బెనిఫిట్స్ చేస్తాము, మిగిలిన పార్టీ వాళ్ళకి చెయ్యము అని ఈ రోజు రాక్షసంగా మా కాళ్లు పట్టుకుంటేనే మీకు పని కల్పిస్తాము అని చెప్పేసి ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరుని ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా అది టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, సిపిఎం అయినా, సిపిఐ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ వారైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించామని చెప్పి మేము ఈరోజు ధైర్యంగా చెప్పుకోగలం. ఇటువంటి రాజకీయాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇంత దారుణమైనటువంటి రాజకీయాలా? కురుపాం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు ఎప్పుడూ లేవు.